వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీ వెన్నెల. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇండియన్ నేవీ ఆఫీసర్ కమాండర్ వివేక్ గారి ఇంట్లో ఉన్నాం. సెల్యూట్ సార్. వెల్కమ్ వెల్కమ్ టు మై హోమ్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. ధన్యవాదాలు. మీ అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసుకునే భాగ్యం మాకు దక్కింది సార్. నేవీ అంటే ఏంటి సార్? నేవీ అంటే మీకు రెండు ఉంటాయండి. ఒకటి మర్చెంట్ నేవీ అంటారు, ఒకటి ఇండియన్ నేవీ అంటారు. మన దేశంలో ఇండియన్ నేవీ వచ్చేసి ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. డిఫెన్స్ ఫోర్సెస్లో మళ్ళీ మూడు ఉంటాయి. మీకు ఆర్మీ ఉంటుంది, మళ్ళీ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, తర్వాత నేవీ ఉంటుంది. నేవీ వచ్చేసి మా రెస్పాన్సిబిలిటీ మన కోస్ట్ లైన్ ఏదైతే ఉందో, సముద్ర తీరాలు ఉన్నాయి కదా, అది సేఫ్ గార్డ్ చేయడం, దాన్ని రక్షించుకోవడం, అది మా బాధ్యత. సో నేవీలో మీకు ఇన్ఫ్యాక్ట్ అన్ని రకాల ఫోర్సెస్ ఉంటాయి. అంటే అన్ని రకాల మీకు కమాండోస్ ఉంటారు, మళ్ళీ అందులో ఏవియేషన్ కూడా ఉంటుంది. అలా వేరియేషన్స్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే సార్. అండ్ రిస్క్ తో కూడింది కూడా ఉంటుంది కదా సార్? రిస్క్ తో కూడి ఉంటుంది కదా సార్? ఎస్ ఇన్ఫ్యాక్ట్ అలా చెప్పాలి అని అంటే ప్రతి డిఫెన్స్ జాబ్లోనూ రిస్క్ అన్నది ఆ జాబ్లోనే ఉంటుంది, ఆ ప్రొఫైల్లోనే మీకు రిస్క్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. నేను కూడా సర్వీస్లో ఉన్నంత వరకు అంతగా పట్టించుకోలేదు. రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు అర్థమయ్యేది మేము ఎంతవరకు ఆ రిస్క్ తీసుకునే వాళ్ళము, ఎన్నిసార్లు దాన్ని ఒక ఎడ్జ్ అంటారు కదా, ఎడ్జ్ వరకు తోసి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వస్తాము అన్నది అది నాకు సర్వీస్ వదిలేసిన తర్వాత అర్థమైంది. సో రిస్క్ అనేది ప్రతి దాంట్లోనూ ఉంటుందండి. నేవీకి వచ్చేసరికి మాకేంటంటే మేము మా మెయిన్ జాబ్ ఏదైతే ఉందో అది మన నౌకలను అంటే షిప్స్ని బయటికి తీసుకెళ్ళడం, వార్షిప్స్ని బయటికి తీసుకెళ్ళడము, మన దేశ రక్షణ గురించి వాటిని అక్కడ మేము పెట్టుకొని కాన్స్టబులరీ రోల్ అంటాము. అంటే అక్కడ ఎవరైనా పైరేట్స్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నుంచి మిగతా మన మర్చెంట్ వెసల్స్ కానీ వీటిని కాపాడుకోవడము, ఇట్లాంటి రోల్స్ ఉండేవి. అండ్ అది కాకుండా ఇంకా వేరే దేశం వాళ్ళు మన మీద ఏమైనా స్పైయింగ్ చేస్తున్నారా అట్లాంటివి కనుక్కోవడం, ఇవి కొన్ని రోల్స్ ఉంటాయి మెయిన్గా. సో రిస్క్ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే, ఒకసారి షిప్ బయటికి వెళ్ళినప్పుడు ఇంకా కంప్లీట్గా ఇండిపెండెంట్గా ఉంటుంది, వేరే ఎక్కడి నుంచి సపోర్ట్ ఉండదు. వాళ్ళ షిప్లో ఉన్న మనుషులే దాన్ని రక్షించుకుంటారనమాట. ఆ యాంగిల్లో చూస్తే టోటల్గా అదొక ఇండిపెండెంట్ యూనిట్. అక్కడే మీకు మొత్తం ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది, ఆ షిప్ తనంతలు తను ఇండిపెండెంట్గా వెళ్తుంది, ఏమైనా ఎక్సర్సైజెస్ ఉంటే అందులో పార్టిసిపేట్ చేస్తుంది, మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అనమాట. కానీ ఇట్లా మీరు ఒకవేళ మీకు ఐడియా ఇవ్వాలి అని అంటే, చుట్టూరు నీళ్లు ఉన్నప్పుడు ఇంకా ఏమీ సపోర్ట్ లేదన్నమాట మీకు. ఆ సపోర్ట్ లేనప్పుడు ఎట్లా ఉంటారు, ఎట్లా సర్వైవ్ అవుతారు అన్నది అది మెయిన్గా మాకు ట్రైనింగ్లో వస్తుంది. మాకు ఓన్లీ థింగ్ ఏంటంటే, మేము షిప్లో మాకు ఎన్ని రోజులకైతే వెళ్తున్నామో అన్ని రోజులకు తగ్గ రాషన్స్ మేము తీసుకెళ్తాం అనమాట. ఆ రాషన్స్ అవుతున్న కొద్దీ దాని తగ్గట్టు మేము మళ్ళీ వేరే దగ్గర ఎక్కడైనా ఆగాల, లేదా మళ్ళీ తిరిగి వచ్చేయాలా అన్న ప్లాన్స్ వేసుకుంటాం. అది మొదలే మా షెడ్యూల్లో కూడా ఉంది. సో మెయిన్ రోల్ ఆఫ్ ద నేవీ ఇస్ టు సేఫ్ గార్డ్ ద కోస్ట్ లైన్ అండ్ గో బియాండ్ ద కోస్ట్ లైన్ అనమాట. మన కంట్రీ ఇంట్రెస్ట్స్, దేశ ఇంట్రెస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సముద్ర తీరంలో ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని మనం ఎట్లా చూసుకోవాలి, డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి, వీటిలో మా మెయిన్ రోల్ ఉంటుంది. నిజమే సార్. అండ్ అలాగే సార్, మీరు అన్నట్టు ఒక్కసారి దానికి మీరు ఒకసారి షిప్లోకి వెళ్ళిన తర్వాత, సముద్రంలోకి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించి అన్ని ప్రిపేర్ చేసుకుని వెళ్తున్నారు అన్నారు కదా. వెళ్ళిన ఎప్పుడు దాకా ఉంటారు సార్? ఇన్ని రోజులని ఉంటుందా సార్? నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఆ డ్యూరేషన్స్ ఒక 20 రోజులు ఉండేవి, 30 రోజులుగా ఉండేవేమో. ఇప్పుడైతే నెలల కొద్దీ వెళ్తున్నాయి షిప్స్ అయితే. ఒక 5-10 రోజులు అని కూడా వెళ్తారు, నెలల తరబడి కూడా వెళ్తారు, ఒకసారి 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు కూడా వెళ్తున్నాయి షిప్స్. సో ఆ విధంగా చూస్తే మన ఇండియన్ నేవీ అనేది చాలా పెరిగింది
నేను చేరినప్పటికీ, నేను వదిలేసేటప్పటికి అప్పుడుకున్న షిప్స్ ఎన్ని షిప్స్ ఉన్నాయో, మన టోటల్ స్ట్రెంగ్త్‌లో, ఫ్లీట్‌లో ఎన్ని ఉన్నాయో, అప్పటికి ఇప్పటికి చాలా చాలా తేడాలు ఉన్నాయన్నమాట. అవును. సో, ఎన్ని డేస్ అన్నది మిషన్ బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి షార్ట్ మిషన్స్ ఉంటాయి. దాని తగ్గట్టు షార్ట్ విజిట్స్ వెళ్ళేసి షార్ట్ సార్టీస్ అంటాం మేము. బయటికి సెయిలింగ్ వెళ్ళేసి రావడానికి షార్ట్ సార్టీస్ అంటాం. షార్ట్ సార్టీస్ ఆర్ ఫర్ ఇట్ కెన్ బి ఫర్ ఒక 2 రోజులు ఉండొచ్చు, 5 రోజులు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు, 2 వారాలు ఉండొచ్చు. లాంగ్ అయితే నెల కొద్దీ కూడా వెళ్ళొచ్చు అన్నమాట. నెల కొద్దీ వెళ్ళినప్పుడు తిరిగి రావడమా, లేదా వేరే ఏదైనా కంట్రీ పోర్ట్‌కి వెళ్ళేసి అక్కడ మళ్ళీ మనకు కావాల్సినవి తీసుకోవడమా, అట్లాంటి ప్లానింగ్ అవుతది అందులో. లాజిస్టిక్స్ ప్లానింగ్. అంటే కరెక్ట్‌గా ఇన్ని రోజులని ఉండదు. దేర్ ఇస్ నో ఫిక్స్డ్ అట్లా ఫిక్స్. ఇన్ని రోజులకే వెళ్తుంది అని ఉండదు. దాన్ని ఆపరేషనల్ టర్న్ రౌండ్ అంటాం మేము. ఓకే. సో ఇన్ని రోజులకి ఒక 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 టైం తర్వాత డెఫినెట్‌గా ఏదో ఒక పోర్ట్‌కి టచ్ అవ్వడము. అంటే మన దేశంలోనే అవ్వచ్చు, వేరే దేశాల్లోనైనా అవ్వచ్చు. అక్కడికెళ్ళేసి మళ్ళీ అక్కడ ఒక లాజిస్టిక్స్ రిప్లెనిష్‌మెంట్ లాగా ఉంటుంది. అంటే రాషన్స్ ఉంటాయి. మళ్ళీ ఫ్యూల్ ఉంటుంది. ఎందుకంటే షిప్ నడిచేది ఫ్యూల్ మీద నడుస్తుంది కదా! బేసికల్లీ డీజిల్ కానీ, ఇంతకుముందు ఒకటి ఫర్నస్ ఫ్యూల్ ఆయిల్ ఉండేది. అది కానీ, ఇట్లాంటివి లోడ్ చేసుకొని కంప్లీట్‌గా మళ్ళీ టాపప్ చేసుకొని వెళ్తారు. అట్లా. దట్ ఈస్ హౌ అండ్ దట్ ఈస్ ఆల్ ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్డ్. అందులోనూ అంత సింపుల్‌గా కూడా ఉండదు చెప్పాలంటే. ఇప్పుడు షిప్‌లో మీకు మెషినరీ ఉంటుంది. హ్మ్. ఆ మెషినరీ ఎన్ని రోజులు కంటిన్యూయస్‌గా నడపొచ్చు. దాని తర్వాత మనం ఏం రిపేర్స్ చేయాలి. ఆ రిపేర్స్ కంటే కరెక్ట్ వర్డ్ మెయింటెనెన్స్. ఎందుకంటే ఇప్పుడు ఒక 100 గంటలు ఏదైనా నడిచిందనుకోండి, ఒక పంప్ అనుకోండి. హ్మ్. 100 గంటలు నడిచిన తర్వాత దానికి కొన్ని మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట. మీరు ఇది చెక్ చేయాలి, ఈ స్పేర్ పార్ట్ ఇలాంటిది మార్చాలి, ఇలాంటి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అట్లాంటివన్నీ కూడా చూసుకుంటారు. కొన్ని కొన్ని చిన్నవుంటాయి, కొన్ని కొన్ని పెద్దవుంటాయి. అంటే మనం ఎన్ని రోజులెళ్తున్నాము, అన్ని రోజులకెళ్తే ఓకే. ఇప్పుడు ఈ ఎక్విప్‌మెంట్ ఇన్ని గంటలు నడుస్తుంది. దానికి కావాల్సినవి మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఈ టైంలో ఒకవేళ సేమ్ టైప్ ఆఫ్ మెషినరీ 2 ఉన్నాయనుకోండి. ఒక దాని మీద మనం ఇన్ని రోజులు నడిపిస్తాము. ఇంకో దాని మీద ఇన్ని రోజులు నడిపిస్తాము. అట్లాంటి క్యాలిక్యులేషన్స్ చాలా డీటెయిల్డ్‌గా వెళ్తారు. సార్ మామూలుగా మీరన్నట్టు ఇప్పుడు ఫ్యూల్ అండ్ రేషన్ మీదే వెళ్ళకుండా అంటే ఈ ఆర్మీకి సంబంధించి, దేశ రక్షణకు సంబంధించి అలాంటివి ఏమన్నా ఉంటాయా సార్? ఆపరేషన్స్ అలాగా? సీక్రెట్ మిషన్స్. సీక్రెట్ మిషన్స్ అంటే నేను అన్నీ మీకు చెప్పుకోలేను. కాకపోతే కొన్ని కొన్ని మిషన్స్‌లో మీకు క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయండి. మీరు ఒకసారి ఎళ్ళిన తర్వాత మీకు కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రావచ్చు. అంటే ఆహ్, ఈ దేశం ఆహ్, సబ్‌మరీన్ ఇక్కడ ఉన్నట్టు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు దానికి తగ్గట్టు కొంచెం సర్వే చేయండి. అలాంటి ఆహ్, ఇన్‌స్ట్రక్షన్స్ కూడా వస్తాయి. డైరెక్టివ్స్ కూడా వస్తాయి. దానికి తగ్గట్టు మా ఇప్పుడు మేము 20 రోజులకెళ్ళామనుకోండి. కానీ ఇలాంటిదేదైనా ఇన్‌పుట్ వచ్చింది. అప్పుడు మీరు ఒకవేళ ఒక హైపోథెటికల్ సిట్యుయేషన్ చెప్పాలంటే, నార్త్ ఈస్ట్‌లో మన పక్క దేశాలతోని ఏదైనా గొడవ జరిగింది. హ్మ్. అప్పుడు దానికి తగ్గట్టుగా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ వస్తాయి. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ తగ్గట్టు మళ్ళీ మేము మా రొటీన్‌ని, మా మిషన్‌ని మళ్ళీ కొంచెం మార్చుకుంటాం. అన్ని మార్చుకొని చేంజ్ దానికి చేస్తారు. తగ్గట్టు యాక్టింగ్ చేస్తాం అక్కడ. ఆ! అన్ 100% అవుతది డెఫినిట్‌గా. అంతకుముందు చేసినలాంటివన్నీ ఒక్కసారిగా మళ్ళీ చేంజ్ చేసేస్తారు ఒక్కసారిగా. చేంజ్ చేసేస్తారు. ఆ! అప్పటికి ఇంకొంచెం అంటే అప్పుడు ఏంటంటే మీరు కొంచెం దాన్ని ఇప్పుడు ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. మీరు కార్పొరేట్ జాబ్‌లో కంపేర్ చేసుకోవాలంటే మీరు ఒక జాబ్ కంప్లీట్ చేస్తున్నారు. ఓకే. ఇంకో గంటలో నాకు జాబ్ అయిపోతుంది. గంట తర్వాత నేను ఇంటికెళ్ళిపోతాను అనుకుంటారు. హ్మ్. ఆ లాస్ట్ మొమెంట్‌కి మీ మేనేజర్ వచ్చేసి చెప్తారు ఇట్లా. ఓకే. అది అయిపోయింది. కాకపోతే నాకు అర్జెంట్‌గా నాకిది చెయ్యాలి. దానికి ఇంకో 4 గంటలంటే ఇమ్మీడియేట్‌గా మీ ప్లాన్స్ అన్నీ మారిపోతాయి కదా! ఆ! అలాంటి ప్లాన్స్ ఇక్కడ కూడా అవుతాయి. కాకపోతే యెస్, ఇట్ ఈస్ మోర్ క్రిటికల్ అంటే అది మోస్ట్‌లీ ఇంటూ ఆహ్, నేషనల్ ఇంట్రెస్ట్‌కి తగ్గట్టుగా ఉంటాయి. ఎక్కువ డీటెయిల్ ఐ డోంట్ నో. నేషనల్ సెక్యూరిటీ అండ్ నేషనల్ ఇంట్రెస్ట్‌ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి? దానికి మనం ఎట్లా మన పోస్చరింగ్ ఎట్లా ఇవ్వాలి? అని మనం ఆ ఇన్‌స్ట్రక్షన్స్ కానీ దే ఆర్ మోర్ ఫ్రమ్ ద హైయర్ లెవెల్, నాట్ ఎట్ ద షిప్ లెవెల్. సార్ అసలు ఈ నేవీలోకి మీరు ఎంటర్ అవ్వాలని ఎందుకు అనిపించింది సార్? ఇన్ని జాబ్స్ ఉన్నాయి గదా! నాకు అంటే చిన్నప్పటి నుంచి హ్మ్, డిఫెన్స్‌లో చేరాలని ఉండింది. ఓకే. హై స్కూల్‌కొచ్చేసరికి నాకు ఏవియేషన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలని చాలా కోరికగా ఉండింది.
దానికి నేను కొంచెం కోచింగ్ కూడా తీసుకున్నాను. ఎన్‌డీఏ ఎంట్రన్స్ ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు ఎన్‌డీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నేను ఇచ్చిన తర్వాత ఎస్ఎస్‌బీకెళ్ళినప్పుడు 2 సార్లు ఒకసారి నేవీకి ఎయిర్ ఫోర్స్‌కి ఇచ్చాను ఫస్ట్ టైమ్. సెకండ్ టైం నేవీకి ఇచ్చాను. 2 సార్లు నేను సెలెక్ట్ అవ్వలేదు. మూడోసారికి అది కూడా అదేంటంటే నాకు ఈ ఆప్షన్ ఉంది అంటే మా ఆప్షన్ మా ఎంట్రీ ఏంటంటే మాది ఇంజినీరింగ్ ఎంట్రీ ఉండింది. ఓకే. సో ఆ ఇంజినీరింగ్ ఎంట్రీది నాకు ఐడియా కూడా లేదు. నా ఫ్రెండ్ అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చి ఈ ఆప్షన్ ఉంది ఫిలప్ చేద్దాము అని అంటే లాస్ట్ డేకి ఒక రోజు ముందర మేము ఫిలప్ చేసి ఇద్దరం సబ్మిట్ చేసుకున్నాము. లక్కీగా నాకు వచ్చింది, పాపం అన్ఫార్చునేట్లీ నా ఫ్రెండ్కి రాలేదు. కాల్ లెటర్ వచ్చింది, ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయాను. మెడికల్గా నన్ను పర్మనెంట్లీ రిజెక్ట్ చేశారనమాట. ఏదో హార్ట్లో ఏదో ఉంది, ప్రాబ్లం ఉంది అనేసి కనుక్కొని నన్ను రిజెక్ట్ చేసేసారు. రిజెక్ట్ అయిన తర్వాత అపీల్ చేసుకునే ప్రొవిజన్ ఉంది. సో నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ అప్పుడు ఒక మెడిసిటీ అని ఒక హాస్పిటల్ ఉండేది ట్యాంక్ బండ్ దగ్గర. అక్కడ టెస్ట్ చేయించుకున్నాము. అక్కడ ఉన్న డాక్టర్ సర్టిఫై చేశారు, ఓకే ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ అపీల్ చేసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ వాళ్ళు అన్ని ఎగ్జామినేషన్స్ చేసి ఓకే మీకు ప్రాబ్లం లేదు, యూ కెన్ జాయిన్ అని వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత అప్పుడు నేను చేరాను అనమాట. సో దట్ ఆల్సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అప్పుడు నేవీ చేరకముందే నేను ఒక హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అక్కడ ఎగ్జామినేషన్ ఒక రోజులో వెళ్ళి చూసి రావడం లాంటిది ఉండదు అనమాట. ఒక ఆల్మోస్ట్ 5 to 10 days అవుతుంది. 10 days అవుతుందా? వాళ్ళు అన్నీ చెక్ చేస్తారు. మళ్ళీ ఐసైట్, చెస్ట్, తర్వాత సర్జికల్, మెడికల్, సర్జికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారనమాట. సో అందుకు ఒక ఆల్మోస్ట్ 10 days అట్లా అవుతుంది. వై 10 days ఆల్సో, ఇది ఇట్స్ నాట్ దట్ తొందరగా అవ్వకూడదా అని అంటే అట్లా కాదు. యాక్చువల్లీ ఆ హాస్పిటల్ ఉండేది ఫర్ పేషెంట్స్. మేము వచ్చింది యాజ్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ. కాకపోతే వాళ్ళు ప్రైమరీ రోల్, డాక్టర్స్ ప్రైమరీ రోల్ పేషెంట్స్ కాబట్టి పేషెంట్స్ అటెండ్ చేసిన తర్వాత మమ్మల్ని అటెండ్ చేస్తారు. మనకి ఎక్కువ టైం. సో అందుకనే మన ప్రయారిటీ అందరికంటే తక్కువ ఉంటుంది. కాబట్టి అది అలా టైం తీసుకుంటుంది. బట్ అదర్వైజ్ వాళ్ళు చెక్ చేసేటప్పుడు మాత్రం కంప్లీట్గా డీటెయిల్గా చెక్ చేస్తారు. ఇంట్లో ఒప్పుకున్నారా సార్? మా అమ్మ నాన్న ఎప్పుడు అంటే నేను అన్నప్పుడు వాళ్ళు నన్ను ఎప్పుడు ఆపలేదు. అది కూడా ఎందుకు అని అంటే మా నాన్నకి ఎయిర్ ఫోర్స్లో ఎయిర్మెన్ లాగా సెలెక్షన్ వచ్చిందంట, ఆయన చెప్పేవారు నాకు. కానీ మా నాన్నమ్మ పర్మిషన్ ఇవ్వలేదు అనమాట నన్ను పంపించడానికి. సో మేబీ అది మా నాన్నకు ఉండిందేమో. ఓకే పోనీ నాకు అప్పుడు ఆప్షన్ వచ్చినా నేను వెళ్ళలేదు, వీడికి వస్తే వీడిని పంపిద్దాంలే అని అనుకున్నాడేమో ఆయన. సో బట్ వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు దే నెవర్ స్టాప్ మీ. నేను కూడా ఎంసెట్ ఇది రావడం నాకు ఇష్టం లేకుండా, అండ్ లక్కీగా నాకు ఇంజనీరింగ్ ఎంట్రీనే దొరికింది అనమాట. మాదేంటంటే ట్రైనింగ్తో సహా మాకు ఇంజనీరింగ్ అయింది. ఎన్డీఏ వెళ్తే వాళ్ళకు సైన్స్ గ్రాడ్యుయేషన్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ టెక్నికల్ డిగ్రీ. మాది ఇంజనీరింగ్తో కూడిన ట్రైనింగ్ ఉండేది అనమాట. సో ఇట్ వాస్ ఐ ఫీల్ ఇట్ వాస్ టఫర్ దాన్. సో ఇంజనీరింగ్ లో కూడా ఇలా ఐ మీన్ ఈ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. ఇంజనీరింగ్ అంటే మేము ట్రైనింగ్తో సహా ఇంజనీరింగ్ చదివామన్నమాట. ఓకే. ఆ తర్వాత నేవీలో కంప్లీట్గా ఇంజనీరింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే కెడెట్స్ లాగా చేరుతారో వాళ్ళకి ఇప్పుడు ఇంజనీరింగ్ ఎంట్రీనే ఉంది నేవీలో. అండ్ ఈ మోడల్ ఆర్మీలో కూడా దే హ్యావ్ టేకెన్ దిస్ మోడల్. మాది ఇయర్లీ ఎంట్రీ ఉంటుంది, అంటే సంవత్సరానికి ఒక బ్యాచ్ తీసుకునేవాళ్ళు. నేవీ తర్వాత ఇప్పుడు 6 monthsకి నేవీ అది ప్రోగ్రామ్ పెట్టుకుంది. బట్ ఇప్పుడు ఏంటంటే అందరినీ ఇంజనీరింగే చదివిస్తుంది అనమాట, కెడెట్స్ని ఇంజనీరింగే చేయిస్తుంది. ఆర్మీలో వాళ్ళు 6 monthly ఎంట్రీ పెట్టుకున్నారు, అక్కడ వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చేయిస్తారు. ఇంజనీరింగ్ తర్వాత వాళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ కోర్ ఏదైతే ఉందో దాంట్లో జాయిన్ అయిపోతారు. దిస్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్ ఎంట్రీ అనమాట మాది. సార్ నేవీ ఆఫీసర్లు ఆల్మోస్ట్ డిఫరెంట్, కొంచెం రిస్క్ కూడా. ప్రతి ఒక్కటి ఆఫీసర్స్ అసలు ఆర్మీ ఈ ఇండియన్ సైడ్ వెళ్ళే ఆర్మీటివన్నీ చాలా రిస్క్ సార్. కానీ దీనికంటూ ఒక డిఫరెంట్ ట్రైనింగ్ జోన్ అని చెప్పారు కదా, ఎలా ఉంటుంది సార్? అది కొంచెం మనకు చెప్తారా? ట్రైనింగ్ అంటే అది ఎట్లా ఉంటుందంటే అందరూ వచ్చినప్పుడు వాళ్ళందరూ వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వేరే బ్యాక్గ్రౌండ్ అన్న ఐడెంటిటీని తీసేస్తారు.
ఆ ఐడెంటిటీని తీసేసిన తర్వాత అందరినీ మళ్ళీ ఒక బ్యాచ్ లాగా తీసుకొస్తారనమాట. దానికి మనకేం చేస్తారంటే మనకు టైం ఇవ్వకుండా హ్మ్. ఒకదాని వెనకాల ఒకటి కంప్లీట్‌గా ప్యాక్ చేసేసి ఒక పరిగెత్తించడం లాగే ఉంటుందనమాట. అందులో బ్రేక్ అన్నది ఉండదు. హ్మ్. మళ్ళీ మనం ఏదైతే మనకు కొన్ని తెలియకో, తెలుసో తప్పులు చేస్తాం. దానికి సెపరేట్ సెషన్స్ అవుతాయి. అలా అందరిని ఒక గ్రూప్ లాగా పట్టుకొని అందరినీ దాన్నేమంటారు పట్టి పిండి ఒక గ్రూప్ లాగా తయారు చేస్తారు. ఆ గ్రూప్ ఒక ఐడెంటిటీ లాంటిది ఇస్తారనమాట. దాన్ని మేము అది ఏంటంటే అది ఆ బ్యాచ్‌కి మనం చెందుతాం కాబట్టి అది మనకు చాలా గర్వకారణం అవుతుంది. యెస్. అది ఆ ఐడెంటిటీ అన్నది ఇంకా లైఫ్ లాంగ్ అదే కంటిన్యూ అవుతుందనమాట. సో, నేను మా కోర్స్ అంటే నేను చాలా గర్వపడుతున్నాను. సిమిలర్‌లీ నా కోర్స్ మేట్స్ ఎవరైతే ఉన్నారో నా బ్యాచ్ మేట్స్ దే ఆల్వేస్ వాళ్ళు మిగతా వాళ్ళ గురించి గర్వపడతారు. అట్లా ఉంటుంది. సో, ఆ ట్రైనింగ్ అన్నది మీకు బ్యాక్ టు బ్యాక్ అవుతుంది. మీ మీద ఫస్ట్ మీరు జూనియర్‌గా ఉన్నప్పుడు మాక్సిమం లోడ్ మీద ఉంటుంది. తర్వాత మీరు కొంచెం సీనియర్ అయినప్పుడు మీకు జూనియర్స్ రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. అంటే హ్మ్. వాళ్ళని మోల్డ్ చేసే రెస్పాన్సిబిలిటీ మీ దగ్గర ఉంటుంది. ఆఫీసర్స్ చేస్తారు. కానీ ఆఫీసర్స్‌తో సహా ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఇంటరాక్షన్ సీనియర్స్‌తో ఉంటుందన్నమాట. సో, అలా సీనియర్స్‌తో కూడా బాండింగ్ అవుతది. సేమ్ మళ్ళీ మనం సీనియర్స్‌గా అయినప్పుడు మనం మన జూనియర్స్‌కి రెస్పాన్సిబుల్ అవుతాం. అలా రెస్పాన్సిబిలిటీ అన్నది కూడా ఇన్కల్కేట్ చేస్తారు. పోస్టింగ్ పెరిగే కొద్దీ టైం పెరిగే కొద్దీ మీరు సీనియర్ అంటే మీరు ట్రైనింగ్ టైమ్‌లో సీనియర్ అయ్యే కొద్దీ కొంచెం హోదాలాగా పెరుగుతుంది. బాధ్యత అలాగే దానికి తగ్గట్టు రెస్పాన్సిబిలిటీ బాధ్యత అనేది కూడా పెరుగుతుంది. బాగా పెరుగుతాయి. యెస్. యెస్. సార్ అలాగే ఇంకొక విషయం సార్, మామూలుగా మీరన్నారు గదా! ఇప్పుడు నేవీ ఆఫీసర్‌కి ఇలా ట్రైనింగ్ ఇస్తారు. మీరు మామూలుగా బోర్డింగ్ అంటే బాగా ఇష్టపడేవారా సార్? నేను మీరన్నట్టు. బోర్డింగ్ స్కూల్‌లో ఎప్పుడూ ఉండలేదు. తర్వాత అక్కడ చేరిన తర్వాత చాలా హోమ్ సిక్ అయ్యేవాడిని. హ్మ్. ఇక్కడికి ఎందుకొచ్చామా అన్న ఫీలింగ్ వస్తుంది. హ్మ్. కానీ ఆహ్, అది కూడా టైమ్‌తో మనం అడ్జస్ట్ అయిపోయి దెన్ యూ స్టార్ట్ డిస్కవరింగ్ న్యూ థింగ్స్ సార్ అండ్ న్యూ ట్రైనింగ్‌కి ఫ్రీడమ్. తీసుకుపోయారా సార్ మిమ్మల్ని? ఐ మీన్ ట్రైనింగ్‌కి మిమ్మల్ని గూడా సముద్రంలోకి అలా తీసుకువెళ్ళేవాళ్ళా? ట్రైనింగ్ ట్రైనింగ్‌లో టైమ్‌లో ఉంటారు. మనకి ఎక్కువ ల్యాండ్ మీద ట్రైనింగ్ ఉంటుంది. ఓహ్! కొంచెం కొంచెం ఒక 1, 2 వీక్స్ అటాచ్‌మెంట్స్ లాంటివి పెడతారు షిప్స్‌కి. అంటే షిప్ లైఫ్ ఎలా ఉంటుంది కొంచెం ఆ! ఐడియా రావాలి అన్న ఐడియా తోటి మమ్మల్ని అటాచ్ చేస్తారు. అప్పుడు షిప్స్‌లో ఎలాగుంటుంది. ఎందుకంటే నేర్పించేటప్పుడు అది ఎక్కడ ఉపయోగపడుతుందని కొంచెం ఐడియా వస్తుందనమాట. హ్మ్. ఆ అటాచ్‌మెంట్స్ కూడా ఉంటాయి. మళ్ళీ ఇది ఓన్లీ కెడెట్స్ లాగా ఉన్నప్పుడు. ఆఫీసర్ లాగా అయినప్పుడు ఎక్కువ డీటెయిల్డ్‌గా ట్రైనింగ్ ఉంటుంది. మనం చదువుకున్న థియరీని ఎలా అప్లై చేయాలి? ఎక్కడ అప్లై చేయాలి? ప్రాక్టికల్‌గా మెషినరీ ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటాం మేము. హ్మ్. డిఫరెంట్ బ్రాంచెస్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి. అప్పుడు షిప్‌ని ఎట్లా నడిపిస్తారు? దానికి తగ్గ రూల్స్ ఏంటి? మనం బయటికెళ్ళినప్పుడు మనం సముద్రంలో ఉన్నాము అనంటే ఇప్పుడు వేరే వాళ్ళని చూస్తే ఏంటి? మీకక్కడ చేపలు పట్టుకునే వాళ్ళు కనిపిస్తే వాళ్ళని మీరెలా ట్రీట్ చేయాలి? ఒకవేళ మీకు షిప్ ఎదురుగుండా వస్తుంది అంటే మీరెలా దాన్ని షిప్‌ని తీసుకెళ్ళాలి? ఇట్లాంటి రూల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ నేర్పిస్తారనమాట. అవి ప్రాక్టికల్‌గా కూడా ఫస్ట్ థియరీ నేర్పిస్తారు. దాని తర్వాత మిమ్మల్ని ప్రాక్టికల్‌గా చేయిస్తారు. ప్రాక్టికల్‌గా చేయించిన తర్వాత అప్పుడు మీకు ఇండిపెండెంట్ చార్జ్ ఇస్తారనమాట. సో, హ్మ్. డిఫెన్స్ ఫోర్సెస్‌లో యాస్ ఎ థంబ్ రూల్ ట్రైనింగ్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ట్రైనింగ్ ఎంత బాగా జరిగితే అంత బాగా మీ జాబ్‌ని హ్యాండిల్ చేసుకోగలుగుతారనమాట. ట్రైనింగ్ ఇంపార్టెంట్. 100% మీరు ట్రైనింగ్ మీరెంత సీరియస్‌గా తీసుకొని చేయగలిగితే మీ జాబ్‌కి మీకంత హెల్ప్ అవుతుంది. మీరు చదివిన థియరీ ఏదైతే ఉందో మీకు మొత్తం దానికి తగ్గట్టు ప్రాక్టికల్ ట్రైనింగ్ అవ్వకపోవచ్చు. కాకపోతే మీ దగ్గర థియరీ కానీ బలంగా ఉంటే ప్రాక్టికల్‌గా మీరు చేస్తున్నప్పుడు కొత్త సిట్యుయేషన్స్ వస్తాయి కదా! ఆ సిట్యుయేషన్స్ మీరు దాన్ని ఎలా ఎదుర్కోవాలి? దానికి మనం సొల్యూషన్ ఎలా తీసుకోవాలి? అలాంటివి మీకొస్తాయి. సో, ఆ ఎక్స్‌పోజర్ మీకు చాలా బాగా దొరుకుతుంది. ట్రైనింగ్ అయిపోయింది గదా! ఇంకొన్ని రోజులుంది ట్రైనింగ్ అయిపోతది, జాబ్ వచ్చేస్తదని గాకుండా ట్రైనింగ్ మీద మనం ఎంత కాన్సంట్రేట్ పెడితే అంత బెస్ట్ యెస్. అంటారు. యెస్. 100%. మీకు ఇప్పుడు ఒకవేళ నేను అగైన్ ఒక నార్మల్ కాలేజ్‌తో కంపేర్ చేసి చెప్పాలి అనంటే, మీరు డిఫెన్స్‌లో చేరినప్పుడు మీకు జాబ్ ఆల్రెడీ ఉంది. ఓకే. సో, హ్మ్. జాబ్ సెక్యూరిటీ అన్నది ఆల్రెడీ అక్కడ ఏర్పాటయిపోయిందనమాట. మెన్షన్ అయిపోయింది. మీరు ట్రైనింగ్ తర్వాత అంటే నేను చదువుకున్న తర్వాత నేను జాబ్ వెతుక్కోవాలా, చెయ్యాలా అలాంటివేమి ఆలోచించే అవసరమే లేదు. మీకు మీ ట్రైనింగే చేసుకోవాలి. హ్మ్. ఆ జాబ్ సెక్యూరిటీ మీకు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి, మీరు వేరే విషయాల్లో ఆలోచించకుండా ట్రైనింగ్ మీదే కాన్సంట్రేట్ చేయాలి.
కానీ ట్రైనింగ్ టఫ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఫోకస్ అనేది కొంచెం మారుతుంది. మారుతది. కొందరు ఫోకస్ చేసేవాళ్ళు ఎప్పుడూ ఫోకస్ పెడతారు. కొందరు సరేలే అని వదిలేసిన వాళ్ళు కొందరు అలా కూడా ఉంటారు. కానీ వాళ్ళని కూడా లైన్‌లో పెట్టే పద్ధతులుంటాయి కొన్ని. సార్ ఆ! ఇప్పుడు మీరు ఇన్నేళ్ల మీ జర్నీలో ఓ టఫ్ డే ఈరోజు నాది. లేకుంటే నేను చాలా గర్వపడ్డాను ఈరోజు అననే ఫీలింగ్ ఏ రోజొచ్చింది సార్ మీకు? ఇన్నేళ్ల మీ జాబ్ జర్నీలో? చాలా ఉన్నాయండి. ఆహ్, చాలా ఉంటాయి సార్. పర్టిక్యులర్‌గా మాకోసం ఒకటి మాతో షేర్ చేసుకోవచ్చు కదా సార్. నేను ఆపరేషనల్‌గా చెప్పను. ఓకే. కాకపోతే ఆహ్, నేను సబ్‌రీన్స్ అయిపోయిన తర్వాత సబ్‌రీన్స్‌లో నేను 10 ఇయర్స్ చేసి నేను బయటికొచ్చేసిన తర్వాత నేను టోటల్‌గా ఒక 8 ఇయర్స్ ప్లస్ ఫీల్డ్‌లో చేశాననమాట. షిప్, సబ్‌మరీన్ కలిపేసి ఒక 8 ఇయర్స్ ప్లస్ నేను లిటిల్ లెస్ దెన్ 9 ఇయర్స్. 9 ఏళ్ల కంటే కొంచెం తక్కువ టైం నేను ఫీల్డ్‌లో ఉన్నాను. నా 20 ఏళ్ల సర్వీస్‌లో. అయితే ఆహ్, అది అయిపోయిన తర్వాత నేను సబ్‌మరీన్ నుంచి బయటకొచ్చి నేను ఇన్‌స్ట్రక్టర్ లాగా మారాననమాట. హ్మ్. ఇన్‌స్ట్రక్టర్ లాగా మారిన తర్వాత ఆహ్, ఇప్పుడు నేను చాలా గర్వపడే విషయం ఏంటంటే, నేను ఎవరికైతే ట్రైనింగ్ ఇచ్చానో, అందులో ఒకతను నాకు మొన్న టీచర్స్ డే రోజు కాదు, గురు పూర్ణిమ రోజు మెసేజ్ చేసేసి ఆహ్, "మీరు నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్‌స్ట్రక్టర్స్" అని అంటే, ఐ థింక్ మిగతావన్నీ పక్కన పెడితే అట్‌లీస్ట్ ఇన్నేళ్ల తర్వాత నేను సర్వీస్ వదిలేసిన తర్వాత కూడా ఆహ్, నా ట్రైనీ నా గురించి అట్లా అనుకుని నాకు టచ్‌లో ఉన్నాడు అనంటే అది నాకు చాలా గర్వకారణం. అలాగా హుహు. దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. అలా నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు నాతో టచ్‌లో ఉన్నారు. నేను ఎవరితోనైతే కలిసి మేము ఆన్ షిప్ ఆర్ సబ్‌మరీన్ మేము పనిచేసామో మేము ఇప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి, ఇంకా దీనికంటే ఇంకెక్కువేం కావాలని నేను అనుకుంటాను. కరెక్టే సార్. మనల్నే ఒకరు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఇంత ఎదిగి, ఎంత ఎదిగినా మళ్ళీ మనల్ని గుర్తుపెట్టుకొని మనకి కాల్ చేసి మనల్ని మాట్లాడినప్పుడు, నా మాట వీడిని ఇంత దూరం తీసుకుపోయిందనే గర్వం భలే అనిపిస్తది యెస్. సార్ మనసుకి. డెఫినెట్‌గా. నన్ను కూడా అలా నాకు కూడా నేర్పించిన వాళ్ళున్నారు. వాళ్ళు కూడా వాళ్ళతోని కూడా నేను టచ్‌లో ఉన్నాను. ఇంకేంటంటే అది ఫీల్డ్ షిప్ కానీ, సబ్‌మరీన్‌లో చేసినప్పుడు అది మాకు ఫీల్డ్ పోస్టింగ్ కాబట్టి, అప్పుడు మాకేవైతే బంధాలు ఏర్పడతాయో, అవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అందులో కొందరితో ఇంక మనం చాలా అటాచ్ కూడా అయిపోతాం. దాని తర్వాత మనం సర్వీస్‌లో ఉన్నా, లేకపోయినా ఆ అటాచ్‌మెంట్ ఉంటుంది. మనం అట్లాగే వాళ్ళతో టచ్‌లో ఉంటాము. ఆ బాండింగ్ అన్నది అది కొంచెం రేర్‌గా ఉంటుంది. అది నాకనిపిస్తుంది. అక్కడ చెప్పే ప్రతి మాట చాలా ఇంపార్టెంట్‌గా తగులుతది కాబట్టి, ప్రతి ఒక్క విషయాన్ని మనం చాలా గుర్తుపెట్టుకుంటాం అనమాట. యెస్. ఆహ్, ట్రైనింగ్ టైమ్ అదే అన్నాను కదా! ట్రైనింగ్ టైమ్ మనం కొంచెం ఆహ్, శ్రద్ధ పెడితే మిగతా టైమ్ విల్ బి గుడ్. అండ్ సర్వీస్‌లో ఉన్నప్పుడు మీకు ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా వస్తాయన్నమాట. అప్పుడు మీరు సిన్సియర్‌గా, హానెస్ట్‌గా చేసినప్పుడు ఏదైనా దానికి గుర్తింపు ఉంటుంది. సార్ మెమరబుల్ మూమెంట్ ఏమన్నా? మెమరబుల్ మూమెంట్ ఒకటి మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను. హ్మ్. అది. యాహ్! ఆ! మామూలుగా షిప్‌లో సార్ షిప్‌లో వర్క్ చేసేటప్పుడు. షిప్‌లో వర్క్ చేసేటప్పుడు ఆహ్, దేర్ వాస్ వన్ ప్రాబ్లమ్. అంటే మాకు ఒక ఇంజిన్ ఉంది. దానికి ఇంజిన్‌కి తగ్గట్టు ఒక గేర్ బాక్స్ ఉంటుంది. అయితే జనరల్‌గా మేము టెక్నికల్ వాళ్ళం కాబట్టి మా జాబ్ అంతా ఈ ఎక్విప్‌మెంట్‌కి తగ్గ చెక్స్ చేశామా? లేదా? అనేసి. సో, నాకొక రిపోర్ట్ వచ్చిందనమాట. సార్ ఇక్కడ ఏదో కొంచెం తేడా ఉంది. హ్మ్. ఆహ్, మనకు ఆయిల్‌లో నీళ్లు కలిసినట్టు కనిపిస్తుంది నాకు అని నాకు మా మెషినరీ కంపార్ట్మెంట్ నుంచి నాకు వస్తే నేనెళ్ళి చెక్ చేశాను. దాని తర్వాత నేను ఇమ్మీడియేట్‌గా నా నాలెడ్జ్‌కి నాకు తగ్గంత మళ్ళీ పుస్తకాలు చెక్ చేసి ఎందుకంటే మేము కొంచెం సేపట్లో మేము ఆహ్, సెయిలింగ్‌కెళ్ళాలి. సార్టీ అంటే మేము సముద్రంలోకెళ్ళాలనమాట. ఎళ్లారు. అయితే ఇదేమో క్రిటికల్‌గా అయిపోయింది. దాన్ని మళ్ళీ కూర్చొని వితిన్ ఎ షార్ట్ టైమ్ అనలైజ్ చేసి అయింది. ప్రాబ్లమ్ అయింది. మనం ఇప్పుడు సెయిలింగ్‌కెళ్ళడం కుదరదు. ఎందుకంటే సెయిలింగ్ ఎళ్ళడానికి మేము అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. హ్మ్. కానీ అంత క్రిటికల్‌గా అయినప్పుడు అది వెళ్ళలేము అని చెప్పడం కూడా కొంచెం కష్టమవుతదనమాట. హ్మ్. సో, నా సుపీరియర్‌కి నేను అనలైజ్ చేసి ఆయనకి చెప్పి, ఆయన మళ్ళీ ఆహ్, మా కమాండింగ్ ఆఫీసర్‌కి చెప్పి, అది మేము మళ్ళీ అందరం కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత, ఓకే. ఇప్పుడు వెళ్తే బాగోదు. మనకి ఈ సిట్యుయేషన్‌లో ఎందుకంటే అదొకటే ఇంజిన్ ఒకటే ఇంజిన్ ఉంటుందనమాట.
ఇప్పుడు మనం వెళ్తే దానికి మళ్ళీ ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ అవుతాయన్న ఎస్. అనాలిసిస్ చేసి అది మేము డ్రాప్ చేసుకోవాల్సి వచ్చింది అన్ఫార్చునేట్లీ. Mm. బట్ ఎస్ మళ్ళీ దాన్ని ఇమీడియట్గా అటెండ్ చేసి ఒక 3-4 డేస్లో దాన్ని అటెండ్ చేసుకొని Complete. మేము వెళ్ళిపోయాము. సో ఆ క్రిటికల్ టైంలో దాన్ని పట్టుకొని అనలైజ్ చేసి అలా రిపోర్ట్స్ ఇచ్చి చేయడము అన్నది అంత షార్ట్ పీరియడ్ అంత షార్ట్ పీరియడ్లో మేబీ దానికే ఒకటి నాకు దాన్ని మా దగ్గర కమెండేషన్ అంటాం, చీఫ్ ఆఫ్ ద నేవల్ స్టాఫ్ కమెండేషన్ అది ఒకటి వచ్చింది. మేబీ ఇట్ వాస్ బికాస్ ఆఫ్ దాట్. ఐ డోంట్ నో. Great, sir. సో బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బట్ యా. సార్ మామూలుగా ఈ నేవీకి చాలా మంది ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు సార్. ఇప్పుడు కొంతమందికి తెలుసు కానీ కొంతమందికి తెలియదు సార్. వాళ్ళకి ఏమన్నా మీరు చెప్పగలరా? ఎలా అప్రోచ్ అవ్వాలి? దేని ద్వారా? ఫస్ట్ ఏంటంటే మీరు నేవీలో చేరాలంటే మీకు ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలండి. Mm. మీకు అన్ని అనిపించినట్టు మీకు అడ్వర్టైజ్మెంట్లో చూపించినట్టుగా జాబ్ ఉండదు, ఉండదు. తేడా ఉంటుంది ఎట్లాగైనా. కాకపోతే మీరు ఓపెన్గా వెళ్తే మీకు డెఫినెట్గా ఆపర్చునిటీస్ వస్తాయి, మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి డిఫెన్స్లో. దట్ ఈస్ ద ఫస్ట్. సెకండ్, అప్రోచ్ కావాలి అని అంటే ఇప్పుడు చాలా లెవెల్స్ ఉన్నాయి. మా టైంలో అంత ఇన్ఫర్మేషన్ లేదు, అంత అవేర్నెస్ లేదు. ఎవరో చెప్తే కానీ మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇప్పుడంటే అంత ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంది. సో నేవీలో చేరడానికి ఫస్ట్ 2 బేసిక్ కేటగిరీస్, ఒకటి ఆఫీసర్ ఎంట్రీ, ఇంకొకటి సెయిలర్స్ ఎంట్రీ అంటాం. సెయిలర్స్లో కూడా అందులో డిప్లొమా హోల్డర్స్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ డిప్లొమాస్ చేస్తారు కదా, 3 year కోర్సెస్, ఆ టైప్ ఒక ఎంట్రీ ఉంటుంది. అది కాకుండా ఇంకా వేరే ఎంట్రీ ఉంటుంది. సో ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకున్న తర్వాత దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ డెఫినెట్గా యాడ్లో ఇస్తారు, ఏదైతే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది పేపర్లో. లేదంటే ఇప్పుడు దేర్ ఇస్ అ వెబ్సైట్, ఐ థింక్ జాయిన్ ఇండియన్ నేవీ అని ఒక వెబ్సైట్ ఏదో ఉంది. ఆ వెబ్సైట్లో చెక్ చేసినా అందులో మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి మీరు చెక్ చేసుకోవాలి. బిఫోర్ ఫిజికల్ ఫిట్నెస్ ఐ విల్ సే దట్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మనకు అది సూటబుల్ అవుతుందా లేదా, మనకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు అడిగే క్వాలిఫికేషన్కి మ్యాచ్ అవుతుందా లేదా, అదొకటి చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకున్న తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ కొద్దిగా మనం వర్క్ చేయాలన్నమాట. ఆ ఫిజికల్ ఫిట్నెస్ కూడా అయిపోయింది అని అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం పాలిష్ చేసుకోవాలి. అంటే వాళ్ళు అడిగిన దానికి మనం స్పష్టంగా సమాధానం చెప్పడము, ఇవన్నీ కూడా చూస్తారు. దీస్ ఆర్ యాక్చువల్లీ స్కిల్స్ విచ్ ఎవ్రీబడి నీడ్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవ్రీబడి నీడ్స్. ఇప్పుడు కొంతమందికి వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది, నాలెడ్జ్ బాగా ఉంటుంది, కాకపోతే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. కరెక్ట్ సార్. అది వర్బల్, అదొకటి వర్బల్ ఉంటుంది, ఇంకొకటి రిటర్న్ ఉంటుంది. సో ఇవి కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. వర్బల్గా మీరు ఓకే ఉన్నా కూడా రిటర్న్ తగ్గట్టు మీకు అంత అవగాహన లేకపోయినా కూడా మీరు ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతున్నారు అని అంటే మీకు ఛాన్స్ బాగుంటుంది. మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్సే ఉంటాయి. ఫిజికల్ ఫిట్నెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ థింకింగ్ ఎబిలిటీ. లాస్ట్లీ థింకింగ్ ఎబిలిటీ అంటే మీకు ఒక ప్రాబ్లం ఇస్తారనమాట. ఆ ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు ఎక్కడ ఇరుక్కుంటున్నారు, లేదా మీరు ఆ ప్రాబ్లమ్ని బాగా అనలైజ్ చేసి నేను దీన్ని ఎట్లా సాల్వ్ చేయగలుగుతాను, దీనికి నాకు ఇది కావాలా, ఇది కావాలా, లేకపోతే నేను ఇతన్ని అడగొచ్చా, అతన్ని అడగొచ్చా అన్నది ఇమీడియట్గా రియాక్ట్ కాదు, రెస్పాండ్ అయ్యి దాన్ని అనలైజ్ చేసి దాన్ని సాల్వ్ చేయగలిగితే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ డిఫెన్స్ ఫోర్సెస్. ఎస్, కరెక్ట్ సార్, కరెక్ట్. సార్, అగ్నివీర్ స్కీమ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? అగ్నివీర్ స్కీమ్ అన్నది నేను సర్వీస్ వదిలేటప్పుడు అప్పుడు టాక్స్ ఇంప్లిమెంటేషన్ గురించి వచ్చిందండి. అయితే నేను సర్వీస్లో ఉన్నప్పుడు నేనేం చూడలేదు అగ్నివీర్. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అగ్నివీర్ ఇస్ అ వెరీ గుడ్ స్కీమ్. దిస్ ఇస్ టోటలీ మై పర్సనల్ ఒపీనియన్. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ స్కీమ్. ఎందుకు అని అంటే మీకు 4 yearsలో మీకు సర్వీస్లో ఉన్న డిసిప్లిన్ అన్నది మీకు వస్తుంది. కాకపోతే నాకు ఇప్పుడు న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ అవి చదివినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే అగ్నివీర్ స్కీమ్లోని ఎక్కడ మన అగ్నివీర్స్ని కరెక్ట్గా ఎంప్లాయ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా అది అడ్వాంటేజ్గా ఉండాలి, సర్వీస్కి కూడా అడ్వాంటేజ్గా ఉండాలి. ఈ రెండు రావాలి అని అంటే ఎక్కడెక్కడ వాళ్ళని ఎంప్లాయ్ చేయాలి, దాని తగ్గట్టు వాళ్ళకి ఎక్స్పోజర్ ఎలాగివ్వాలి, అట్లాగే సర్వీస్లో ఉన్న టైంని ఎట్లా వాళ్ళు యూటిలైజ్ చేసుకోగలగాలి, ఇవి కొంచెం దాని మీద ఇంకొంచెం అనాలిసిస్ చేసి సర్వీసెస్ వాళ్ళు చేస్తుండొచ్చు. ఇప్పుడు ఐ థింక్ దట్ ఈస్ ఆల్రెడీ గోయింగ్ ఆన్. కాకపోతే ఆ మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్ అండి. బట్ ఐ పర్సనలీ ఫీల్ దట్ ఇట్స్ అ వెరీ గుడ్ స్కీమ్.
వావ్! సార్ నేవీలో ఉన్నప్పుడు మీరు ఎక్కడెక్కడికి ట్రావెల్ చేశారు సార్? ఐ మీన్ ప్లేస్. నేను ఇనీషియల్‌గా నేను సర్వీస్ నేవీలో ఉన్నానండి. సర్వీస్ నేవీలో ఉన్నప్పుడు అప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్ కెరియర్‌లో నేను ఫస్ట్ కొంచెం ఆన్ జాబ్ ట్రైనింగ్ చేసిన తర్వాత నేను స్టాఫ్ టైం కూడా చేశాను ఆల్మోస్ట్ 1 ఇయర్. హ్మ్. ఆ టైంలో నాకు 3 దేశాలెళ్ళే ఛాన్స్ దొరికింది. హ్మ్. ఫస్ట్ వాజ్ ఒమాన్. ఒమాన్‌లో మస్కట్ ఎంటర్ అయ్యాం మేము. ఓకే. మస్కట్‌లో 3 రోజులు ఉన్నామనమాట. నెక్స్ట్ అదే షిప్‌లో రిటర్న్ జర్నీలో మేము ఇరాన్‌లో బందర్ అబ్బాస్ అనే పోర్ట్ ఉంది. అక్కడికెళ్ళాం. ఆహ్, ఇది కాకుండా మళ్ళీ ఇంకొక డిఫరెంట్ ఒకేషన్‌లో యూఏఈలో అబుదాబికెళ్ళాం. హ్మ్. హ్మ్. సో, ఈ 3 పోర్ట్స్ చూసే అవకాశం నాకు తగిలిందనమాట అప్పుడు. అండ్ జనరల్‌గా అప్పుడు ఎలాగుండేదంటే, మనం వేరే దేశం వెళ్తే మనకు 3 రోజులు ఉంటాం అక్కడ. హ్మ్. 3 రోజులు ఎందుకు అనంటే, జనరల్‌గా మా మొత్తం క్రూని 3 భాగాలుగా డివైడ్ చేస్తారనమాట. సో, ఒక భాగం ఆహ్, వాళ్ళు షిప్ అక్కడ వేరే పోర్ట్‌లో ఉన్నా కూడా అన్ని ఎక్విప్‌మెంట్, అన్ని ఆహ్, మెషినరీ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూయస్‌గా మానిటర్ చేయడానికి ఉంటుంది ఒక టీమ్ మొత్తం. సో, మిగతా 2 టీమ్స్‌ని ఓకే. మీరు బయటికెళ్ళేసి రావచ్చు అనేసి పర్మిషన్ ఇస్తారు. సూపర్. సో, బయటికెళ్ళి రావడం అంటే మీరు బయటికెళ్ళి అక్కడ ఉన్న ఆ ప్రాంతాన్ని చూసుకొని, అక్కడ మీకు నచ్చినవి కొనుక్కొని రావచ్చు. సో, అలా టైమ్ ఇస్తుందనమాట. అలా టైమ్ ఇస్తారనమాట. సో, 3 రోజులు అంటే 3 రోజులు మనం వదిలేసాము. అది హోటల్‌లాగా అది పక్కన వదిలేసి మనం తిరగడానికి వెళ్దాము అనంటే అలా కుదరదనమాట. హ్మ్. సో, దానికి రెగ్యులేషన్స్ ఇస్తారు. దానికి తగ్గట్టు డివైడ్ చేస్తారు. ఎవరి డ్యూటీ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో వాళ్ళు షిప్ మీదే ఉంటారు. మిగతా వాళ్ళు బయటికెళ్తారు. సో, ఇది. అలా తిరిగిన ప్లేస్‌లలో మీ ఫేవరెట్ ప్లేస్ ఏది సార్? మీకు బాగా నచ్చింది? నాకప్పుడు నచ్చింది అనంటే ఐ డోంట్ నో ఇరాన్ ఎందుకంటే అప్పుడు ఇరాన్‌కెళ్ళినప్పుడు ఆహ్, ఇరాన్‌కెళ్ళినప్పుడు ఆ ప్లేస్‌లో మేము వి వర్ స్టిల్ ఇన్ ట్రైనింగ్. అంటే మేము కెడెట్స్ లాగా ఉన్నప్పుడే ఇరాన్‌కెళ్ళామనమాట. హ్మ్. సో, ప్రతి ఈవెంట్‌కి మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు. అరే! కెడెట్స్ కదా! వీళ్ళకి మనం ఆ ఎక్స్‌పోజర్ ఇద్దాము అని మమ్మల్ని ప్రతిసారి ఏ ఈవెంట్ అయినా మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు. సో, అక్కడ ఆ పోర్ట్ చూడడం ఒకటే జరిగింది మాకు. అలా కాకుండా ఇరాన్ వేరే షిప్ మీద మమ్మల్ని లంచ్‌కి పిలిస్తే అక్కడికెళ్ళి అక్కడ ఆఫీసర్స్‌తోని ఇంటరాక్ట్ చేయడం. వాళ్ళు కూడా ఓహో! మీరు కెడెట్సా? ఎందుకంటే వాళ్ళు ఆఫీసర్స్ ఆల్రెడీ 10, 15 ఇయర్స్. ఇంకా వాళ్ళ ఆఫీసర్స్ ఏంటంటే చాలామంది అప్పుడు ఇరాన్, ఇరాక్ వార్ అయిపోయింది. వాళ్ళు 8 ఇయర్స్ ఇరాన్, ఇరాక్ వార్ అయిపోయిన తర్వాత వాళ్ళని చూస్తే వార్ వెటరన్ అంటారు కదా! ఆ హ్మ్. లుక్ ఇస్తారనమాట వాళ్ళు. వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడము దట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్. అండ్ అప్పుడు ఇంకా ఐ వాస్ క్వైట్ యంగ్ ఇన్ సర్వీస్. ఒక హ్మ్. మేబీ 19, 18, 19 ఏళ్ళు ఉన్నాననుకుంటా. ఆ! కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ చేసింది మాత్రం నాకు ఇంకా ఇప్పుడు కూడా గుర్తుంది. సో దట్ ఈస్ ఐ ఫీల్ ఇట్ వాస్ వెరీ మెమరబుల్. ఫ్రెండ్స్‌తో పాటు వెళ్లారు కదా సార్? అవును. ఫ్రెండ్స్ అంటే మా బ్యాచ్‌మేట్స్. యెస్. ఆహ్, మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్ ఫ్యామిలీని గూడా తీసుకొచ్చుంటే బావుండని? అప్పుడు మా వయసెంతండి. ఇంకప్పుడు పెళ్లి కూడా కాలేదు. సో, ఫ్యామిలీ ఉంటే ఎందుకు అని అనిపించేది. సో, హాయిగా మా షికారులు మేమే యేసుకునేవాళ్ళం. ఇక్కడికెళ్ళాలా, అక్కడికెళ్ళాలా దానికే టైం అయిపోయేది. ఎందుకంటే షిప్‌లో ఉన్నప్పుడంతా పనుంటుంది. తర్వాత ఎప్పుడెప్పుడు బయటికెళ్ళాలా, ఎప్పుడెప్పుడు తిరగాలా కాసేపు. అనే కాన్సెప్ట్ ఉండేదన్నమాట. సార్ అసలు ఇండియన్ నేవీ మన ప్రపంచంలో ఏ విధంగా గొప్ప సార్? నేను కొన్ని ఆహ్, కొన్ని దేశాల నేవీస్‌తో కొంచెం ఇంటరాక్షన్ అయింది నాది. ఆ ఇంటరాక్షన్‌లో కంపేర్ చేస్తే మన దగ్గర కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అలా కాకున్నా కూడా ఆహ్, మన నేవీ అన్నది ఐ ఫీల్ ఇట్ ఈస్ గుడ్ ఇన్ ఎ లాట్ ఆఫ్ వేస్. ఇన్ ద వే దట్ మనదేంటంటే మనం చాలా ఇంతకుముందు డిఫెన్స్ తగ్గట్టు మనం వేరే దేశాల్లోనే డిపెండ్ అయ్యేవాళ్ళం. అంటే వాళ్ళ దగ్గర నుంచే మనం షిప్స్ కానీ, గన్స్ కానీ, టాంక్స్ కానీ ఇవన్నీ కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు మెల్లమెల్లగా మనంతట మనం తయారు చేయాలి. ఆ టెక్నాలజీ ఇక్కడే డెవలప్ చేసుకోవాలి అన్న పుష్ వస్తుంది మనకి. సో, దట్ ఐ ఫీల్ దాంట్లో ఇండియన్ నేవీ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్. ఎందుకంటే ఇండిజినైజేషన్ అన్నది ఇండియన్ నేవీ లోనే ఫస్ట్ స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్రాజెక్ట్‌లో చాలా వరకు ఇండిజినైజేషన్ అయిపోయింది. వేరే కంట్రీస్ మీద మనం డిపెండ్ అవ్వకుండా మనది మనం యాస్ ఎ డెవలపింగ్ కంట్రీ మనం చేసుకుంటున్నామంటే దట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ వెరీ బిగ్ థమ్స్ అప్. మిగతా కంట్రీస్‌తో మీరు కంపేర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ కానీ, రష్యా కానీ,
ఫ్రాన్స్ ఇట్లాంటి కంట్రీస్ అంటే వాళ్ళు ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది. వాళ్ళకి ఆ రకమైన డిఫెన్స్ ఎక్స్‌పెండిచర్ కూడా ఉంది. మన దగ్గర అంత లేకపోయినా కూడా ఇంతవరకు మనం చేస్తున్నాం అనంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ గుడ్. సో, ఆహ్, మన ఛాలెంజెస్ వేరేనండి. అలా అనేసి ఆ ఛాలెంజ్ ఉంది కదా అనేసి మనం ఎక్కడ వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్నాం కదా! అది మన యూనిక్‌నెస్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ మన వాళ్ళు మన నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ మిగతా దేశాలతో చేసిన ఎక్సర్సైజెస్ మీరు పేపర్స్‌లో చూస్తే, న్యూస్ పేపర్స్‌లో చూస్తే మీకు అదే అర్థమవుతుంది. పీపుల్ ఆర్ యాక్చువల్లీ వెరీ ప్రొఫెషనల్. అవును సార్. అసలు 'ఖాజీ' మూవీ అది ఉంది గదా సార్! అది చూసినప్పుడు అనిపించింది సార్ నాకు. ఇలాగే ఉంటదా అని జెప్పేసి. ఇప్పుడు మీరు చెప్పారు గదా! అంత రిస్క్ ఉంటది గదా సార్! ఆ మూవీలో మొత్తం అలాగే అనిపించింది. మీరు గూడా అలాగా అండర్‌గ్రౌండ్ వెళ్లారా సార్ ఎప్పుడైనా? నా నేను నా మేజర్ అంటే మాక్సిమం టైం నేను సర్వీస్‌లో ఉన్నది సబ్‌మరీన్స్‌లో జరిగిందండి. హ్మ్. సబ్‌మరీన్స్‌లో జరిగినప్పుడు నేను మీకు చెప్పాను గదా! ఆల్‌మోస్ట్ లెస్ దన్ లిటిల్ అంటే 9 ఏళ్ల కంటే కొంచెం తక్కువనేసి. యాహ్! అందులో దాదాపు 7 ఏళ్ళు నేను సబ్‌మరీన్‌లోనే ఉన్నాను. అవును సార్. సబ్‌మరీన్‌లో ఉన్నప్పుడు మాత్రము ఆ లైఫ్ వేరే హ్మ్. టోటల్‌గా. ఎందుకంటే అది మిమ్మల్ని ఒక సిలిండర్‌లో మూసేసినట్టుగా ఉంటదనమాట. సబ్‌మరీన్స్‌లో ఆహ్, ఆహ్, హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ మెషినరీ అంటాము. అంటే మీకు ఇంత ఏరియాలో మాక్సిమం మెషినరీ వాళ్ళు ప్యాక్ చేసి పెడతారనమాట. అందులో మధ్యలో ఉన్న స్థలంలో మనుషులు పని చేసుకుంటారు. సార్ దాంట్లో గ్యాస్ అవి ఇవి అన్నీ ఉంటాయి గదా సార్! అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. అక్కడే కదా మరి అక్కడే కదా రిస్క్ ఆ! పెరుగుతుంది. అదే గదా! అంటే మీకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే సబ్‌మరీన్ మీరు సబ్‌మరీన్‌లో ఎలా ఉంటుందంటే డిఫరెంట్ ఇప్పుడు ఒక సిలిండర్ ఉంటుంది. హ్మ్. సిలిండర్ బయట ఇంకో సిలిండర్ ఉంటుంది. అయితే ఈ 2 సిలిండర్స్ మధ్యలో ఉన్న గ్యాప్‌ని ఆహ్, సెక్షన్స్ లాగా డివైడ్ చేస్తారు. వాటిని మేము ట్యాంక్స్ అంటాం. హ్మ్. అందులో నీళ్లు నింపుకొని సబ్‌మరీన్ కిందకెళ్తుంది. సబ్‌మరీన్ కిందకెళ్ళిన తర్వాత వేరే మెకానిజమ్స్ తోటి ఇప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్‌లో మీకు ఎట్లాగైతే వింగ్స్‌కి కొంచెం ఫాయిల్స్ ఉంటాయి. అట్లాగే సబ్‌మరీన్‌కి కూడా ఉంటాయి. పైకి అంటే కిందకెళ్ళడానికి, మళ్ళీ పైకి రావడానికి ఇలా ఆపరేషన్స్ ఉంటాయి. ఎయిర్‌ప్లేన్ ఎలాగ ఉంటుందో, గాల్లో ఎలా ఎగురుతుందో, హ్మ్. సిమిలర్ డైనమిక్స్ మీకు సబ్‌మరీన్‌లో ఉంటాయి. కాకపోతే డెన్సిటీ వేరే ఉంటుంది. ఎందుకంటే మనం నీళ్ళ లోపల ఉంటాం కాబట్టి. యెస్. యెస్. ఆహ్, ఈ డిఫరెన్సెస్ తగ్గితే మిగతావన్నీ సిమిలర్‌గా ఉంటాయి. అండ్ సబ్‌మరీన్స్‌లో మీకు చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. అందులోనే ఒక 50, 100 మంది ప్రయాణం చేస్తారు. హ్మ్. మీకు బయట మీరొకసారి లోపలికెళ్తే మీకింక బయట దేశంతో, బయట లోకంతో, సూర్యుడితో ఏ సంబంధము ఉండదు. ఒక్కసారి లోపలికెళ్ళిన తర్వాత ఎప్పుడు సార్? అంటే దానికంటూ టైమ్ ఉంటది. ఇన్ని రోజులే ఉండాలి. ఈ టైమ్ దాకా ఉండాలని చెప్పి ఉంటదా సార్? సబ్‌మరీన్స్‌లో కూడా 2 రకాలుంటాయి. హ్మ్. ఒక రకమేమో మేము కన్వెన్షనల్ సబ్‌మరీన్స్ అంటాము. ఇంకోటి న్యూక్లియర్ సబ్‌మరీన్స్ అంటాము. కన్వెన్షనల్ సబ్‌మరీన్స్ అయితే జనరల్‌గా సాధారణంగా రోజుకొకసారి పైకొచ్చేసి, ఒకసారి వాళ్ళ ఇన్ వా వాటిలో ఉన్న ఇంజిన్స్‌ని రన్ చేస్తారనమాట. ఒక 3 గంటలు గాని, 4 గంటలు గాని. ఎందుకంటే సబ్‌మరీన్స్‌ని ఆహ్, సబ్‌మరీన్స్ కింద కదలడానికి కారణము ప్రొపెల్లర్ ఉంటుంది. ప్రొపెల్లర్ ఒక మోటార్‌కి కనెక్టెడ్ అయ్యి ఉంటుంది. ఆ మోటార్‌కి ఎలక్ట్రిసిటీ కావాలి. ఎలక్ట్రిసిటీ కావడానికి మీకు పెద్ద పెద్ద బ్యాటరీస్ ఉంటాయి. ఆ బ్యాటరీస్ కన్జ్యూమ్ అవుతున్న కొద్దీ దాంట్లో బ్యాటరీ చార్జ్ తగ్గిపోతుంది. చార్జ్‌ని మళ్ళీ ఫుల్‌గా చేయడానికి మీకు ఇంజిన్ నడిపించేసి జనరేటర్స్‌తో మీరు బ్యాటరీ ఎలా చార్జ్ చేస్తారు? ఆ! సిమిలర్‌గా ఒక డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఒకటో, రెండో, మూడో డీజిల్ ఇంజిన్స్ ఉంటాయి. ఆ డీజిల్ ఇంజిన్స్‌తో బ్యాటరీస్ చార్జ్ చేసి మీకు మీరు మీరు మళ్ళీ కిందికెళ్ళిపోతారనమాట. సో, ఆ డీజిల్ ఇంజిన్ నడిపించడానికి మీరు ఒక సర్ఫేస్ కంటే కొంచెం కింది వరకే వస్తారు. హ్మ్. వచ్చేసి ఒక మాస్ట్ ఉంటుంది. మాస్ట్ అంటే ఒక పెద్ద స్తంభం లాంటిది. హాలో ఉంటుంది. హాలో అంటే మధ్యలో ఇట్స్ లైక్ ఎ ట్యూబ్. దాన్ని ఆహ్, వాటర్ లెవెల్ ఉంటుంది కదా! దాన్ని పైకెత్తిన తర్వాత అందులోంచి గాలి తీసుకొని ఇంజిన్స్ నడిపించేసి, హ్మ్. చార్జ్ చేసి, మళ్ళీ అది మాస్‌ని కిందకి దించేసి కిందకెళ్ళిపోతారు. నో వైఫై, నో కరెంట్ ఏమి ఉండదు. కరెంట్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఎందుకంటే ఆ! మేము బ్యాటరీస్ ఉన్నాయి కదా! ఆ! దానికి తగ్గట్టు మీకు ఎలక్ట్రిసిటీ సప్లై ఉంటుంది. హ్మ్. కాకపోతే ఒకసారి మూసేసిన తర్వాత మీకు ఫ్రెష్ గాలి అన్నది ఉండదు. ఏముండదు. సూర్యుడు అన్నది ఉండదు. నీళ్లు కూడా చాలా తక్కువుంటాయి కాబట్టి సాధారణంగా స్నానానికి నీళ్లు దొరకవు. హ్మ్. సో, స్నానానికి నీళ్ళు దొరకకపోతే ఆహ్, మంచినీళ్ళు మాత్రం మంచినీళ్ళ కోటా ఉంటుంది. ఇంత మాత్రం మంచినీళ్ళు దొరుకుతాయి మీకు. ఎందుకంటే మిగతా మంచినీళ్ళు వంటకి వాడతారు.
సో డీప్ ఫ్రైడ్ అలాంటివి బాగా వేపుళ్ళు అట్లాంటివి ఉండవు. ఉండవు. మనకి దొరికే భోజనం కూడా సింపుల్‌గా దొరుకుతుంది. ఇదంతా ఉన్నా కూడా మా కుక్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా చేస్తారు. నీళ్ళల్లోనే ఉండి నీళ్ళని పొదుపుగా వాడతారనమాట వాళ్ళు మీరు. అది సముద్రంలో ఉన్నప్పుడు మంచినీళ్ళ విలువ అన్నది ఇంకా బాగా తెలుస్తుంది. సార్ అండ్ ఇంకొక విషయం సార్, మామూలుగా మీరన్నట్టు మాక్సిమం ఎంత లోతుకెళ్తారు సార్ లోపల? అది వేరే వేరే డెప్త్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను మీకు ఎగ్జాక్ట్‌గా చెప్పాలి అనంటే ఐ డోంట్ నో ఈ ఛానెల్‌లో నేను చెప్పొచ్చో లేదో నాకు కొంచెం డౌట్ అండి. అంటే పొరపాటున ఏదైనా ఇబ్బంది అయ్యుండి బయటకొచ్చేసి త్వరగా పైకొచ్చేయగలరా? ఓహ్! యెస్. ఆ ప్రాబ్లమ్ ఉండదండి. ఎందుకంటే దానికి తగ్గట్టు మీకు కావాల్సిన యాక్షన్స్ మీకెప్పుడూ అవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మీరు సెయిలింగ్ ఎళ్తారు కదా! సెయిలింగ్ అంటే మేము సెయిలింగ్ ఎళ్ళినప్పుడు ఏం చేస్తామంటే హ్మ్. కొన్ని మా మా ప్రొఫెషనల్ పనులు ఏవైతే ఉన్నాయో అవి అటెండ్ చేస్తాం. అంటే మా మా అండర్‌లో ఏమైనా మెషినరీ ఉంటే అవి చూసుకుంటాము. లేదైనా మనం ఏ డైరెక్షన్‌లో వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము దానికి తగ్గట్టు అవి చూసుకుంటాము. వేరే ఎనిమీ ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా దాని గురించి వింటూ ఉంటారు. అది గమనించుకుంటాము. ఇలాంటి ఆపరేషన్స్‌తో సహా ఇప్పుడు సబ్‌మరీన్‌లో ప్రాబ్లమ్ జరిగితే మనం ఏం యాక్షన్స్ చేయాలి యెస్. అన్నది ఎమర్జెన్సీస్‌కి మాకు స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తాం మేము సెయిలింగ్‌లో ఉన్నప్పుడు. అండ్ ఇది అంత ఈజీగా కూడా కాదు. సబ్‌మరీన్ సెయిలింగ్ వెళ్ళాలి అనంటే అది ప్రతి సంవత్సరం మేము దానికి తగ్గట్టు ఒక ఎగ్జామినేషన్ లాగా కూడా ఇస్తామనమాట. బయట నుంచి మా హెడ్ క్వార్టర్ నుంచి అథారిటీస్ వస్తారు. వాళ్ళొచ్చి ఓకే. వీళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంది? బావుందా? అని చెక్ జేస్తారు. చెక్ చేసిన తర్వాత అప్పుడు మాకు క్లియరెన్స్ ఇస్తారు. ఓకే. వీళ్ళంతట వీళ్ళు బయటికెళ్ళి హ్యాండిల్ చేసుకుంటారు ఆ! అన్న ఒక సర్టిఫికేషన్ లాంటిది ఒక అసెస్‌మెంట్ అవుతది. అది అవ్వలేదనుకోండి ఇంకా ఆహ్, మేము సెయిలింగ్ ఎళ్ళలేమనమాట. పంపించరు. అది ఇంకొక అది ఇంకా ఇట్ ఈస్ ఆల్సో కాజ్ ఆఫ్ అదేమంటారు సిగ్గుచేటుకి మాకు కారణం అవుతది. సో, అలాంటి పరిస్థితి రాకుండానే ఎప్పుడు క్రూ వాళ్ళు చాలా ఆహ్, దాన్నేమంటారు ఎఫర్ట్ పెట్టి ప్రాక్టీస్ చేసుకుంటారు. సార్ సో చెప్పండి. ఫస్ట్ టైమ్ మీరు అలా సిబ్లింగ్‌లోకి వెళ్ళినప్పుడు మీకెలా అనిపించింది సార్? థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఫస్ట్ టైమ్ మొదటిసారి తీసుకెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? సబరీన్‌లో మాకొక ట్రెడిషన్ ఉంటుందండి. హ్మ్. ఆచారం అంటారు కదా! సో, సబ్‌మరీన్ ఎప్పటివరకైతే ఏ మాక్సిమం డెప్త్‌కైతే ఎళ్తుందో హ్మ్. అక్కడి నుంచి సముద్రం నీళ్ళు తీసి మమ్మల్ని తాగమంటారనమాట. ఆ! మమ్మల్నే కాదు. ఇప్పుడు ఫస్ట్ టైమ్ నేను ఆ డెప్త్‌కెళ్తున్నాను అనంటే అందరికీ ఆ నీళ్ళు ఇస్తారనమాట. తాగారా? ఆ! ఆ! అందరం తాగుతాం గదా! ఒక గ్లాస్ ఇస్తారు మీకు అందరికి ఒక గ్లాస్ ఇస్తారు. ఆ గ్లాస్ తాగేస్తాం కళ్ళు అందరం. మూసుకొని కళ్ళు మూసుకొని తీర్థహాయంగా తాగేస్తాం. చాలా ఉప్పుగా ఉంటాయి కాబట్టి తాగడం కొంచెం కష్టమవుతది. ఆ! కానీ తాగేస్తాం. సార్ మీరు సిబ్లింగ్‌లోకి వెళ్ళినప్పుడు అక్కడికి బయట నుంచి ఏమైనా వింత వింత జంతువులు చూసారా? ఐ మీన్ చేపలు రకరకాలవి ఉంటాయి కదా సార్ సముద్రంలో. విండోస్ ఉంటాయా దానికసలు? అలా మీరు అనుకున్నట్టు అలా ఏముండదండి. ఒకసారి లోపలికెళ్ళిపోయిన తర్వాత మీకు ఏమీ కనిపించదు. ఓన్లీ వినిపించడమే. అంటే సబ్‌మరీన్‌కేంటంటే ముందర ఒకటి సోనార్ అని ఉంటుంది. సోనార్ ఏంటంటే ఏవైనా సౌండ్స్ ఏవైతే జనరేట్ అవుతాయో అవి మాకు వినిపిస్తుందనమాట. సో, ఆ సోనార్ ఇండికేషన్స్ వింటూ ఉంటాం. అండ్ ఒకవేళ మాకేమైనా ప్రాబ్లమ్ అంటే సోనార్ అన్నది యాక్టివ్ అండ్ పాసివ్ 2 మోడ్స్‌లో నడిపిస్తాం. యాక్టివ్ మోడ్‌లో ఉన్నప్పుడు మేము ట్రాన్స్మిట్ చేస్తాం. లేదంటే నార్మల్‌గా మేము పాసివ్ మోడ్‌లో పెడతాం. పాసివ్ మోడ్ అంటే అది వింటూనే ఉంటుందనమాట. వింటూనే ఉన్నప్పుడు ఎక్కడి నుంచైనా ఏమైనా ఇండికేషన్ వస్తే అప్పుడు అది స్పాట్ చేసి అది ఆపరేటర్ ఉంటాడు అక్కడ సోనార్ ఆపరేటర్. అతనికి చెప్తుంది. అంటే ఆ మెషిన్ అతనికి చెప్తే అతను మాకు మిగతాది చెప్తాడనమాట. సో, మీకు ఇలా ఆహ్, జలగణాలు కనిపించడం లాంటివి అలాంటివేమి ఉండవు. సినిమాల్లో చూపించినట్టు అలాంటివేమి విండోస్‌లో ఉండవు. నుంచి చూడడం ఏమి ఉండవన్నమాట. సార్ ఒక్క జంతువును ఐ మీన్ ఒక్క చేపని పెద్ద పెద్ద సొర చేపలు అలాంటివి కూడా చూడలేదు సార్ దగ్గర నుంచి. దగ్గర నుంచి అలా యాక్చువల్లీ సబ్‌మరీన్ సెయిలింగ్ ఎళ్ళినప్పుడు ఇవన్నీ ఇవన్నీ నేనైతే ఉండవు. చూడలేదు. కాకపోతే ఆహ్, మేమేం చేస్తామంటే ఒక్కోసారి సర్ఫేస్‌కొచ్చినప్పుడు ఆహ్, మేమేం చేస్తామంటే మా క్రూ స్నానం చేసి ఉండదు కాబట్టి సర్ఫేస్‌కొచ్చినప్పుడు స్విమ్మింగ్ ఒకటి అప్పుడప్పుడు చేయించేవాళ్ళం. హ్మ్. సో, అలా సముద్రంలో జంప్ చేసి, స్నానం చేసి బయటికి రావడం. అప్పుడేమన్నా వచ్చిందా సార్? ఏముండదు. భయపడి అది అది మనం డీప్ సీలో చేయమండి. హ్మ్. అంటే నేను చెప్పినది ఇది మీకు చెప్పింది మనం ఎక్కడైతే మన పోర్ట్‌కి దగ్గరలో ఉన్నప్పుడే బిఫోర్ ఎంటరింగ్ హార్బర్ ఇలాంటివి ఓకే. ఓకే. చేసుకుంటామనమాట.
డీప్ స్లిమ్ డీప్ సీలో ఇవన్నీ అస్సలా చెయ్యం అలా కూడా చేయరా సార్ మిమ్మల్ని? డీప్ సీలో రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా. రిస్క్ ఎక్కువ ఉంటది. అంటే ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఇలాంటివి చేయాలంటే డైవర్స్ ఉంటారు, వాళ్ళు డైవర్స్ మీతో ఉండాలి, వాళ్ళకి సేఫ్గా ఉండాలి. అండ్ సీ స్టేట్ ఒకటి ఉంటుంది. సీ స్టేట్ అంటే సీ ఏ కండిషన్, సముద్రం ఏ కండిషన్లో ఉండాలంటే దానికి ఉంటాయి, నంబర్స్ ఉంటాయి, 1 2 3 4 అని ఉంటాయి అనమాట. చాలా రఫ్గా ఉంటే అసలే రిస్క్ తీసుకోరు. ఇంకోటి ఏంటంటే సబ్రీన్ అన్నది ఒక బంతి లాంటిది. మీరు సర్ఫేస్ మీద పెట్టారనుకోండి, అది కంటిన్యూస్గా మూవ్ అవుతుంది, వెరీ వెరీ రిస్కీ. సార్ అసలు యుద్ధాల్లో నేవీ ఎంతవరకు ఉంటుంది సార్? మీరు ఒకవేళ ఇంతకుముందు అయిన యుద్ధాల్లో నేవీ ఎక్కడ కనిపించలేదు అని మీరు అనుకుంటుంటే అది అట్లా కాదండి. 1971 వార్లో మ్యాక్సిమం డ్యామేజ్ కరాచీ హార్బర్లో జరిగింది నేవీ వల్ల. ఓహ్! అది అయిన తర్వాత ఇక్కడ బంగ్లాదేశ్ లిబరేషన్లో కూడా నేవీనే. బట్ ఎస్, మనకేంటంటే మనకి ఇప్పుడు ఉన్న థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన పక్క దేశాల నుంచి వస్తున్నాయి కాబట్టి మీకు మ్యాక్సిమం వినిపించేది ఆర్మీ అండ్ నేవీ. కానీ నేవీ రోల్ ఎక్కడికి వస్తుంది అని అంటే మీకు ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశంకి మీకు ఈ గూడ్స్ వస్తున్నాయి, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకు ఈ రూట్లో రావట్లేదు, ఏది మన బార్డర్ రూట్లో రావట్లేదు, మీకు సముద్రం రూట్లో వస్తాయి. సముద్రం రూట్లో వచ్చినప్పుడు మెయిన్గా ఇప్పుడు ఎకానమీకి సపోర్ట్ చేసేది అని అంటే నేవీని. అర్థమైందండి? అర్థం అవుతుంది సార్. మీరు ఒకవేళ హిస్టరీ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మన దేశానికి ఫ్రెంచ్ కానీ, ఇంగ్లీష్ వాళ్ళు కానీ, డచ్ కానీ, పోర్చుగీస్ కానీ వీళ్ళు వచ్చిందంతా సముద్రంలోనే వచ్చేసి ఇక్కడ బిజినెస్ చేస్తాము అన్న కారణం పెట్టుకొని మన దగ్గరకు వచ్చి మన దగ్గర బిజినెస్ చేసి ఇక్కడ నుంచి ధనం తీసుకుపోయారా సార్? తీసుకున్నారు, దోచుకున్నారు, మనం ఏదైనా చెప్పుకోవచ్చు. కాకపోతే అదంతా అయింది ఎందుకు అని అంటే వాళ్ళ నేవీ అప్పుడు అలా ఉండింది, వాళ్ళ నేవీని యూజ్ చేసుకున్నారు. సో ఈ రోజు కూడా మీకు మ్యాక్సిమం ఎకానమీ మూవ్మెంట్ అయ్యేది నేవీ త్రూగానే, సముద్రం త్రూగానే. అందుకనేసి మీకు ఒక స్ట్రాంగ్ నేవీ కావాలి. అది మన దేశానికి మనల్ని ఇండియన్ పెనిన్సులా అంటారు కదా. ఇండియన్ పెనిన్సులా అంటే 3 వైపులో మీకు సముద్రం ఉంది. ఆ సముద్రం త్రూగానే మనకి ఇప్పుడు ఇన్ని పోర్ట్స్ ఉన్నాయి. పోర్ట్స్లో నుంచి మీకు ఇంత దాన్ని ఏమంటారు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది. అదంతా అయ్యేది, ఫెసిలిటేట్ చేసేది, అవి చూసుకునేది అంటే నేవీనే. అండ్ ఎస్, టువర్డ్స్ ద కోస్ట్ అంటే కోస్ట్ గార్డ్ వస్తుంది. బట్ కోస్ట్ నుంచి కొంచెం దూరంలో అంటే నేవీ. అంటే కనిపించే 3 సింహాలలో ఈ ఆర్మీ, ఈ ఎయిర్ ఫోర్స్ కాకుండా కనిపించిన 4వ సింహం ఈ నేవీనా సార్? మీరు నేవీకి రిస్క్ అంటే నేను మీకు ఒకటి మాత్రం చెప్పాను, కానీ నేవీకి సముద్రమే రిస్క్ అండి. ఎందుకు అని అంటే సముద్రం అనేది ఇట్స్ అ ఫోర్స్ ఆఫ్ నేచర్. సో ఒక ఫోర్స్ ఆఫ్ నేచర్లో మనం వెళ్ళినప్పుడు మనము ఆ ఫోర్స్ అదొక దాన్ని ఏమంటారు, ఇట్స్ అ డివైన్ ఫోర్స్ అన్నది మనం గుర్తించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎదుర్కోవడమే ఒక పెద్ద ఛాలెంజ్. అది కాకుండా మీకు శత్రువుల నుంచి కానీ, లేకపోతే ఏమైనా స్పై షిప్స్, సబ్మరీన్స్ ఉండడం కానీ, ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. సో ఇలాంటి సిమిలర్ ప్రాబ్లం ఉంటుంది ఎవరికి అంటే మన మౌంటైన్ బ్రిగేడ్స్ ఉంటాయి ఆర్మీలో. ఎందుకంటే మౌంటైన్స్లో ఒకసారి వెళ్తే మీకు ఆ పర్వతాల్లోకి వెళ్తే అప్పుడు అర్థమవుతుంది, అది మౌంటైన్ ఇస్ ఆల్సో ఫోర్స్ ఆఫ్ నేచర్. ఆ ఫోర్స్ ఆఫ్ నేచర్ ఉన్నప్పుడు మనం ఆ ఫోర్స్ ఆఫ్ నేచర్ దాన్ని గుర్తించి తర్వాతే మనం అడిగేయగలుగుతాం అనమాట. సో అప్పుడు మీకు శత్రువు ఒకటి ఉంటాడు, ఇది కూడా ఒకటి ఉంటుంది. ఇవి రెండు మీరు ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ఎదుర్కోవాలి. అప్పుడు ఆ డివైన్ ఫోర్స్ ఏం చేస్తుందని మన చేతిలో ఉండదు, శత్రువుని మాత్రం మనం ఎంత చేయగలుగుతామని అది మన చేతిలో ఉంటుంది. కంట్రోల్ చేయలేం కానీ దానికి తగ్గట్టు మనం నడుచుకుంటూ వెళ్ళాలి. కరెక్ట్. సార్ కసాబ్ వచ్చినప్పుడు కూడా, కసాబ్ కూడా ఇలా సముద్ర మార్గం నుంచే వచ్చారు కదా, అప్పుడు మీరు గుర్తించలేదా సార్? అప్పుడు కసాబ్ ఇన్సిడెంట్ లో నిజం చెప్పాలి అని అంటే అప్పుడున్న టెక్నాలజీకి తగ్గట్టు వాళ్ళని గుర్తించలేకపోయాం. కానీ ఫస్ట్ రెస్పాండర్ అక్కడ నేవీ మరీన్ కమాండర్సే వచ్చారు అక్కడికి. అండ్ ఆ ఇన్సిడెంట్ ని హ్యాండిల్ చేయడానికి ఇనీషియల్ రెస్పాన్స్ నేవీ నుంచి వచ్చింది. తర్వాత ఎన్ఎస్జీకి అది హ్యాండ్ ఓవర్ అయిపోయింది.
ఆ టైంలో ఆయన ఇష్యూస్ ఓవరాల్గా సెక్యూరిటీస్లో కొంచెం గ్యాప్స్ కనిపించినవి తర్వాత అడ్రస్ అయిపోయినాయి. సో ఇప్పుడు మీకు అదే సిమిలర్ అన్నది మాత్రం అవ్వట్లేదు. సో అది అక్కడ ఓన్లీ నేవీ రెస్పాన్సిబుల్ అని అంటే దానికి నేను ఒప్పుకోను. అన్ని ఏజెన్సీస్ ఉన్నాయి. అక్కడ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది, నేవీ కూడా ఉంటుంది, కోస్ట్ గార్డ్ కూడా ఉంటుంది, మేబీ అక్కడ మన పోలీస్ కూడా ఉంటుంది. ఆల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో అప్పుడు అయిన ఈ గ్యాప్స్ అయితే ఏమున్నాయో నా అంచనా ప్రకారము నాకు ఐడియా లేదు కానీ బట్ మై అండర్స్టాండింగ్ ఇస్ దట్ అవి బై అండ్ లార్జ్ అవి మాత్రం వాళ్ళు అడ్రస్ చేసేసారు. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ ఫెయిలియర్. ఇట్ ఈస్ జనరల్గా ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేసామనే ఫస్ట్ చూడాలి. తర్వాత అఫ్ కోర్స్ అనలైజ్ చేయాలి ఆ ప్రాబ్లం ఎందుకైంది. ఐ థింక్ బోత్ హ్యావ్ బీన్ డన్. ఇండియన్ నేవీ ముందుగానే పసిగట్టి ఎందుకు సార్ ఆపలేకపోయింది? ఐడెంటిఫై చేయడము అంటే యాక్చువల్లీ వాళ్ళు వచ్చింది ఫిషింగ్ వెసల్లో. సో కోస్ట్ వైపు నేవీ రోల్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఏ ఆర్గనైజేషన్ చెయ్యలేదు అని నేను చెప్పడం కంటే నేవీ రెస్పాన్సిబిలిటీ ఆ ఫిషింగ్ వెసల్స్ ఏవైతే వస్తాయో అక్కడ వైపు నేవీ రోల్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేవీది మెయిన్గా కొంచెం సీలోకి వెళ్ళడమే ఉంటుంది. ఇందులో ల్యాబ్స్ ఎక్కడైనా కూడా ఇనీషియల్ రెస్పాన్స్ ఆర్ రాదర్ ఇది నేవీ పసిగట్టలేదా అని చెప్పుకోవడం కంటే, ఎందుకంటే అది నేవీ రోల్ కిందకి రాదు. దట్ ఈస్ మై ఒపీనియన్. బట్ తర్వాత రెస్పాన్స్ ఇచ్చింది నేవీనే ఇచ్చింది. అండ్ మిగతావి కూడా ఇనీషియల్ రెస్పాన్స్ నేవీ ఇచ్చిన తర్వాత అన్ని ఎక్కడైతే సపోర్ట్ చేయవలసిందో నేవీ హెస్ డన్ దట్ సపోర్ట్. దట్ ఈస్ వాట్ ఈస్ మై అండర్స్టాండింగ్. దానికి ఉన్న అప్పుడు ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీ కంటే ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది అండ్ డిటెక్షన్ మెథడ్స్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఇన్ మై అండర్స్టాండింగ్ నాకు తెలిసినంత వరకు లాట్ ఆఫ్ సెక్యూరిటీ మెజర్స్ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటెడ్. అలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ కావకూడదు అన్న ఉద్దేశంతో. సార్ మీ వర్క్ పరంగా సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఫ్యామిలీస్ ఎలా ఉంటారు సార్ ఇంట్లో? ఫ్యామిలీస్ మా దగ్గర ఒక సిస్టమ్ ఉంటుందండి. స్పెషల్లీ సబ్‌మరీన్స్‌లో ఏంటంటే మా టీంలో నుంచి ఒక చిన్న టీంని మేము దించేస్తాం అనమాట. వాళ్ళు ఏంటంటే షోర్ ఆఫీస్ అంటే మా హార్బర్‌లో మాదొక ఆఫీస్ ఉంటుంది. అది వాళ్ళు కంటిన్యూస్గా అక్కడ వాళ్ళు డ్యూటీ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మేము సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాము ఏమున్నాము అనేసి రోజుకు ఒకసారి ఇంటికి కాల్ చేసి చెప్తారనమాట. ఓకే ఈరోజు అంతా ఓకే, వాళ్ళు బాగానే ఉన్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఒకటి ఇస్తారు. అలాగే వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే, ఏమైనా రిక్వైర్మెంట్ ఉండి ప్రాబ్లం కానీ వస్తే ఇక్కడ నుంచి మా టీంలో నుంచి కొందరు మనుషులు వెళ్ళేసి హెల్ప్ కావాల్సిందంతా చేసి చూసుకుంటారు. సో అలా ఫ్యామిలీకి కూడా చాలా సపోర్ట్ ఉంటుంది. ఇది కంటిన్యూస్గా ఉంటుంది. అది మరి మేము సెయిలింగ్ వెళ్ళినప్పుడు అని అంటే ఫ్యామిలీని డెఫినెట్గా మిస్ అవుతాం. అందులో ఒక్కోసారి అనిపిస్తుంది వెళ్ళిన 2-3 వారాలకి పిల్లలు పెద్దగా అయిపోయారన్న ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత చూసినట్టు అనిపిస్తుంది 2-3 వారాలకే. అదే అంటున్నాను కదా, 2-3 వారాల తర్వాత చూసినా కూడా అనిపిస్తుంది అదేంటి అప్పుడే మొన్నటి వరకు వాడు ఈ మాటలు మాట్లాడేవాడు కాదు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు అనే కొంచెం ఒక ఆలోచన మనకు వస్తుంది అనమాట. మామూలుగా ఈ డిఫెన్స్ ఫోర్స్ లో ఉన్న వాళ్ళందరి జాబ్ రిస్క్ లోనే ఉంటది కదా సార్. సో అయినా సరే మీరు ధైర్యంగా నిలబడి మన వాళ్ళందరి ప్రాణాలు కాపాడి, అలా మీ ప్రాణాలను అంటే మీ అందరి ప్రాణాలను కూడా పనంగా పెట్టి మా వాళ్ళందరినీ మనందరినీ కాపాడుతున్నారు సార్. సో దానికి మీరు నిజంగానే సెల్యూట్ చేయాలి మీకు. యాక్చువల్లీ నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి. సర్వీస్ చేసుకోవడం ఒక ప్రివిలేజ్. అది అందరికీ దొరకదు, ఎందుకంటే చాలామంది దాని గురించి ప్రయత్నిస్తారు, వాళ్ళకి దొరకదు. దొరికింది, ఇన్నేళ్ళు చేసుకున్నాను, అది సంతోషం నాకు. సో అండ్ మేము సర్వీస్ చేస్తాము, కానీ మాతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా సర్వీస్ చేసినట్టే లెక్క. ఎందుకంటే మేము అక్కడ బయట ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడంతా వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు కాబట్టి అది కనిపించని సర్వీస్ అన్నమాట. సో వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరి ద్వారా నేను ఎవరైతే దీంట్లో ఈ ఫ్యామిలీలో ఎవరైతే ఒక భాగంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత చెప్పుకుంటాను. మా ఇంట్లో అయితే ఐ హ్యావ్ టు థ్యాంక్ మై వైఫ్ అండ్ మై మదర్ అండ్ ఆఫ్ కోర్స్ మా అబ్బాయిలకి ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. ఎంతో శ్రమనోర్చి మన దేశ రక్షణలో భాగమైనందుకు మా ఇండియా నెక్స్ట్ తరపున మీకు ధన్యవాదాలు సార్. హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.